గుడ్ ఈవినింగ్. నిన్న ప్రెస్ మీట్లోనే చెప్పాం కదా మీకు ఏ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ జనం వస్తున్నారు, ఏంటి సినిమా ఎలా ఉంటుంది అని. దానికి చాలా వరకు మ్యాచ్ అయిన సినిమానే అనుకున్నాను. ఎందుకంటే పొద్దునుంచి మాకు వస్తున్న రెస్పాన్స్ కానీ మేము చూస్తున్న రివ్యూస్ కానీ అన్నిటికీ మేము అనుకున్న దానికి చాలా దగ్గరగానే ఉందనుకున్నాము. ఏ సినిమా అయినా క్రిస్టల్ క్లియర్ కానీ వచ్చింది. సినిమా స్కేల్ కానీ ఇది టెక్నికల్గా చాలా ఎంత స్ట్రాంగ్గా తీసాం. సినిమా మ్యూజిక్ కానీ పర్ఫార్మెన్సెస్ కానీ ఈ మధ్యకాలంలో ఐ కెన్ ప్రౌడ్లీ సే లాస్ట్ 7 monthsలో 2025లో వచ్చిన ఏ సినిమా కూడా ఇంత టెక్నికల్, ఇంత బ్రిలియన్స్గా, ఇంత గ్రాండియర్తో, ఇంత మంచి మ్యూజిక్ ఇవన్నిటితో ఈ మధ్యకాలంలో సినిమా రాలేదు. సో ఈ చిన్న చిన్న కంప్లైంట్స్ సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయింది, ఇవన్నీ ప్రతి సినిమాకు ఉంటాయండి. అవన్నీ కామనే. అవన్నీ పట్టించుకోకుండా ఖచ్చితంగా థియేటర్కి వచ్చి సినిమా చూడండి, మీరు ఎంజాయ్ చేస్తారు, నాది గ్యారంటీ. ఏ రకంగా మీరు సినిమా థియేటర్కి వచ్చి మీరు ఎంజాయ్ చేసి మీకు సినిమా ఏ మాత్రం మీకు హై రాలేదు, ఎంజాయ్ చేయలేదంటే మాత్రం మీరు అప్పుడైనా మాకు ఫోన్ చేసి తిట్టచ్చు. అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. సినిమా రిలీజ్ అయిపోయింది కూడా చెప్తున్నాను. చిన్న చిన్న కంప్లైంట్స్ సెకండ్ హాఫ్ ఇవన్నీ ఏం పట్టించుకోకండి. హ్యాపీగా సినిమా థియేటర్కి వచ్చి చూడండి. సినిమా చాలా బాగా తీస్తాం. చాలా ఒక తెలుగు సినిమాకి ఆల్మోస్ట్ ఒక హాలీవుడ్ ఫిల్మ్ స్టాండర్డ్స్లో టెక్నికల్గా అంత స్ట్రాంగ్గా తీసాం సినిమాని. విజయ్ గారు అందరూ కోరుకున్నట్టు, అందరు ఫ్యాన్స్ కోరుకున్నట్టు మీ విజయ్ దేవరకొండ గారు హిట్ కొట్టారు ఫైనల్. అంటే నువ్వు సినిమా అంతా చూసావు కదా, హృదయంలో సాంగ్ పడుతుందా ఎక్కడన్నా? నువ్వు చెప్పు, నీకే ఛాన్స్ ఇస్తున్నా. నువ్వు మళ్ళీ వాళ్ళు వెళ్ళి సినిమా చూడు, ఎక్కడ పడుతుంది అని నువ్వు నాకు చెప్పు. పెట్టకపోతే ఇప్పుడు అడుగు, నేను ఇప్పిస్తా టికెట్ నీకు. హృదయం లోపల సాంగ్ పెట్టకపోవడం చాలా మంది ఫీల్ అయ్యారండి. లవర్స్ వీళ్ళందరూ ఫీల్ అయిన ఉంటారు. ఎందుకంటే విజయ్ దేవరకొండ గారు కిస్ మిస్ అయినట్టున్నారు. ఎందుకంటే చాలా ట్రై చేసాం కానీ ఆ సినిమా ఉన్న ఇంటెన్సిటీకి స్పిట్ చేయడం కుదరలేదు. దాన్ని మాక్సిమం ట్రై చేసాం కానీ సెకండ్ హాఫ్లో ఏమైనా ట్రై చేయొచ్చు కదా పెట్టడానికి అని అందరూ మాకు సలహా ఇస్తున్నారు. ఎక్కడైతే కొంచెం స్లో అయింది అనుకుంటున్నారో, కానీ అక్కడ స్లో అయితేనే క్లైమాక్స్ 20 నిమిషాలు మేము ఏదైతే ఒక బ్యాంగర్ ప్లాన్ చేసామో ఆ బ్యాంగర్ అలా హై వస్తుందని ప్లాన్ చేసాము. ఇప్పుడు ఈ మలయాళంలో ఇడ్లీ అమ్ముకుంటున్నారని గొప్పగా చెప్పాడు కదా, ఈ అబ్బాయిని తీసుకొచ్చి అంతమందిని చంపిస్తాం ఇవన్నీ ప్లాన్ చేసాం కదా. సో అందుకని కొంచెం అవన్నీ అలా జరిగినాయి. కాబట్టి మళ్ళీ చాలా గర్వంగా చెప్తున్నానండి, సినిమా చాలా బాగుంది, చాలా గ్రాండ్గా తీసాం తెలుగు సినిమా స్టాండర్డ్స్కి. తప్పకుండా థియేటర్కి వచ్చి సినిమా చూడండి. యూ డెఫినెట్లీ లైక్ ద ఫిల్మ్ అండ్ యూ లవ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ ఫర్ ద ఆడియన్స్. కానీ నాకు ఎప్పుడు రివ్యూర్తో గొడవ అని చెప్పుకుంటారు కదా, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. వచ్చిన రెస్పాన్సెస్ అన్నిటికి కూడా అందరూ చాలా ఆర్గానిక్గా చేశారు. నచ్చని చిన్న చిన్న పాయింట్స్ నచ్చని అని క్లియర్గా చెప్పారు, నచ్చని చాలా బాగున్నాయని చెప్పారు. ఐమ్ వెరీ హ్యాపీ విత్ ఎవ్రీథింగ్. ఒకళ్ళిద్దరు కొంచెం కావాలని చేస్తారు, అది తెలిసి మీ అందరికి కూడా ఎవరు చేసి ఉంటారని కూడా. మిగతా అందరూ అయితే చాలా హ్యాపీగా నేను సాటిస్ఫైడ్గా ఇచ్చారు. చాలా మంది రివ్యూస్ కూడా కొంచెం కంప్లైంట్స్ చెప్పినా జెన్యున్గా అనిపించింది. వాళ్ళు చెప్పిన కంప్లైంట్స్ కూడా మాకు, ఎందుకంటే మాకు అవి అనిపించినాయి కాబట్టి తప్పులు చేశామని. ఆ చిన్న చిన్న తప్పులు పక్కన పెట్టి మీరు తప్పకుండా సినిమా చూడండి. సినిమా చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ. కుమార్ వచ్చాడా? కుమార్ నిన్న ఫిగర్లు అడిగావు కదా, రాయలసీమ నిన్న ఫిగర్లు అడిగావు కదా కుమార్. ఓవర్సీస్ నేను అమ్మిన రేటుకి Day 1 50% చేసేసింది. రాయలసీమ నేను అమ్మిన రేటుకి Day 1 50% చేసేస్తుంది. అంటే ట్రెండ్ తెలుస్తుంది నాకు. నైజాము ఆల్మోస్ట్ 7.5 crores గ్రాస్ వస్తుంది. 8 crores గ్రాస్ రావచ్చు, అంత స్ట్రాంగ్ ఉంది నైజాము. ఆంధ్ర అంటే నేను జిల్లా చెప్పలేను కానీ అంటే దగ్గర నేను అనుకున్న దానికి మంచి ఉంది. అంటే ఆల్మోస్ట్ ఒక 35 to 40 crores గ్రాస్ వచ్చేటట్టు ఉంది. చాలా కుమార్ ఇంకా డీటెయిల్గా చెప్పను. అంటే విజయ్ గారి సినిమా, అంటే విజయ్ గారు ఎక్కువ తెలంగాణ హీరో ఇది అంటారు కదా, అలాంటిది ఫస్ట్ టైం విజయ్ గారి సినిమా రాయలసీమలో ఆల్మోస్ట్ 45 to 50% Day 1 చేసేస్తుంది. అంత స్ట్రాంగ్ ఉంది సినిమా. ఇవాళ ఒక్క హైదరాబాద్ సిటీలో 32 shows మార్నింగ్ 7:30కి వేసాం. 32 shows వేసాం మార్నింగ్ 7:30కి. అది ఒక రికార్డు. సో అంత స్ట్రాంగ్గా ఉంది సినిమా. అందుకని మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి, చాలా వస్తాం అనుకోకండి. చిన్న చిన్న కంప్లైంట్స్ ఉన్నా అయ్యేం పట్టించుకోకండి. సినిమా థియేటర్ రండి, యూ డెఫినెట్లీ ఎంజాయ్ ద ఫిల్మ్. అది మీరు చెప్పాలి. అంతే, కలిసి వచ్చిందని మీరు అందరంటే కలిసి వచ్చినట్టే. అందరికీ నమస్కారం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే
ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.